రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయం భక్తజన సందోహంగా మారింది. శివనామ స్మరణతో రాజన్న ఆలయం మార్మోగుతోంది. దేవాలయంలో ప్రధాన మొక్కుబడి అయిన కోడె మొక్కును చెల్లించుకోవడానికి భక్తులు బారులు తీరారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని లఘు దర్శనాన్ని మాత్రమే అమలు చేస్తున్నారు. క్యూలో భక్తులకు తాగునీరు, మజ్జిగ పంపిణీ చేస్తున్నారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 1500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయంత్రం అద్దాల మండపంలో మహాలింగార్చన జరగనుంది. రాత్రి లింగోద్భవ సమయంలో శ్రీ స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాన్ని ఆలయ అర్చకులు వైభవంగా నిర్వహించనున్నారు. వ్యాప్తంగా శైవాలయాలు శివనామ స్మరణతో మారుమవుతున్నాయి. ప్రస్తుతం మనం దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో ఉన్నాం. ఇక్కడ చూసినట్టయితే భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. నిన్న రాత్రి నుంచే లక్షలాది మంది భక్తులు తరలి రావడంతో వేములవాడ రాజనక్షత్రం ఒక సందడి నెలకొన్నదని చెప్పవచ్చు. శివరాత్రి శోభను సంతరించుకున్న శివాలయాలన్నీ కూడా శివనామ స్మరణతో మారుమవుతున్నాయి. ఇక ఒకవైపు వేములవాడ, తర్వాత కాళేశ్వరం, ఇంకోవైపు ఓదెల మల్లికార్జున స్వామి దేవస్థానం, అన్ని దేవాలయాల్లో కూడా మహాశివరాత్రి సందర్భంగా బ్రహ్మోత్సవాలు కానీ ప్రత్యేక ఉత్సవాలు కానీ జరుగుతున్న నేపథ్యంలో భక్తుల రద్దీతో శివాలయాలు కంప్లీట్గా కిటకిటలాడుతున్న పరిస్థితి అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నెలకొన్నది. మనం రాజన్న ఆలయం వద్ద ఉన్నాం. ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు అయితే వచ్చున్నారు. లక్షలాది మంది భక్తులు రాజన్నను దర్శించుకోవడం కోసం వచ్చారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శించుకుంటే, శివరాత్రి రోజు దర్శించుకుంటే పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మిక. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ ఇలవేల్పు ఎన్నో కుటుంబాలకు ఇలవేల్పుగా బాసిల్లుతున్న వేములవాడ రాజేశ్వర స్వామి దేవస్థానంలో శివరాత్రికి సంబంధించి అధికారులు ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు. నిన్న మంత్రి పొన్నం ప్రభాకర్ స్వామివారికి పట్టు వస్త్రాలు ప్రభుత్వం తరఫున సమర్పించడంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు రాత్రి లింగోద్భవ కార్యక్రమం సాగుతూ ఉంది. లింగోద్భవ కార్యక్రమం తర్వాత శివరాత్రికి సంబంధించి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం అనేది జరుగుతూ ఉందని చెప్పేసి ఆలయ వర్గాలు వెల్లడించారు. దీనికి సంబంధించి మనం ఇక్కడ చూసినట్టయితే భక్తులు పెద్ద ఎత్తున కిటకిటలాడుతూ ఉన్నారు. కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చారు? సార్, మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. ఎప్పుడు వచ్చారు? నిన్న రాత్రి సాయంత్రం. దర్శనానికి ఎంత సమయం పడుతుంది? మినిమం 4-5 గంటలు పడుతుంది. ప్రతిసారి వస్తుంటారా? ఎవ్రీ ఇయర్ వస్తుంటాం సార్. మేము నిర్మల్ నుంచి వచ్చాము, వెంగోపేట. మేము ప్రతి సంవత్సరం వస్తాము. విలవేల్పు రాజరాజేశ్వర. మేము ఆర్మూర్ నుంచి. భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇక్కడ మరో భక్తుడు ఉన్నాడు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఎక్కడి నుంచి వచ్చారు? మేము హుస్నాబాద్, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నుంచి వచ్చినాము. కానీ ఈసారి బ్రహ్మాండంగా చేసిన తడకల పందిళ్ళు, డెకరేషన్స్ బాగున్నది. దర్శనానికి మేము పొద్దున్నే వచ్చినాము. మాకోసం వెయిటింగ్లు ఉన్నారు ఇక్కడ. గంట సేపులతో మేము వచ్చినాము. కానీ ఇప్పుడు బాగా రష్ బాగుంది. అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి. అంతా బాగానే ఉంది. దర్శనానికి సంబంధించి ఇక్కడ అధికారులు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ఇవి గత సంవత్సరంతో పోలిస్తే ఏర్పాట్ల విషయంలో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేశారు. కానీ భక్తులు కొంతమేర ఇబ్బందులు పడుతున్నట్టయితే తెలుస్తుంది. దాదాపు 1.5 కిలోమీటర్ క్యూ లైన్లు కొనసాగుతూ ఉన్నాయి. గుడి చెరువు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన క్యూ లైన్ల నుంచి స్వామివారి పాత క్యూ లైన్ల వరకు కూడా ఈ లైన్లు కొనసాగుతూ ఉన్నాయి. భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడం, కోడె మొక్కులు చెల్లించుకోవడంతో కోడెలను కూడా 2 షిఫ్ట్ల వారిగా పెద్ద ఎత్తున కోడెలను కూడా అందుబాటులో ఉంచిన పరిస్థితి మనకు కనబడతా ఉన్నది. ఇది వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో సిచ్యువేషన్. మరోవైపు కాళేశ్వరము, ఓదెల మల్లికార్జున స్వామి దేవస్థానంలో కూడా ఈ మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి.